పార్ట్ 1లో మీరు చూసిందంతా అంటే ఎలాంటి వెహికల్స్‌లో వచ్చినా సరే ఊరి బయటే పార్కింగ్ చేసేసి బై వాక్ టెంపుల్ వరకు రావాల్సిందే. టెంపుల్ ఎంట్రన్స్ నుంచి అంత క్యూ ఉంది. మీరు పార్ట్ 1లో చూసినట్టు. ఇది టెంపుల్ లోపల అసలైన ఘట్టం ఇక్కడ మొదలైంది మనకి. దర్శనం క్యూలో అయితే ఎంతమంది ఉన్నారో అసలు. మాకైతే లిటరల్‌గా 1 అవర్ ఒక 20 మినిట్స్ అలా పట్టింటది దర్శనానికి. ఎక్కడ చూసినా జనాలున్నారు. అలా క్యూలో వెళ్తూనే ఉన్నాము. ఫైనల్‌గా లోపలికైతే ఎంటర్ అయిపోయాం. ఇది ఇంకా దర్శనం అంటే లోపలికొచ్చేసామనమాట. ఇక్కడ నుండి కొంచెం ఫోకస్డ్‌గా ఉంటేనే దేవుడిని చూస్తాము. లేదంటే అలా తోసేస్తున్నారనమాట. అంటే క్యూ అంతుంది. ఇంకా ఫైనల్‌గా అంత కష్టపడి క్యూలో వచ్చినందుకు ఇక్కడైతే మాకు దేవుడి దర్శనం అయిపోయింది. అసలు ఆ జనాల్లో అయితే వీడియో తీయడానికి కూడా కుదరట్లేదు. మొబైల్స్ అయితే లక్కీగా అలో ఉండింది. ఇంక దగ్గరకొచ్చేసిన తర్వాత మొబైల్స్ లోపల పెట్టుకోండి అనేసారు. అక్కడి నుంచే జూమ్ చేసేసి నేను కూడా క్లోజ్ చేశాను. మరి దర్శనం అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్‌గా మొబైల్స్ యూజ్ చేసుకోవచ్చన్నారు. మరి నేను ముందుకొచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి వీడియో అంతా మరీ క్యాప్చర్ చేశాను. అసలు టెంపుల్ అయితే మాకు దగ్గరలో ఇంత బ్యూటిఫుల్ టెంపుల్, ఇంత పెద్ద టెంపుల్ ఉందని అస్సలు తెలీదు. నేనైతే ఇది ఫస్ట్ టైం. మా వాళ్ళైతే అప్పుడు టెంపుల్ సరౌండింగ్స్‌లో ఎక్కడ చూడు ఇలాంటి బ్యూటిఫుల్ అరేంజ్‌మెంట్స్, ఎక్కడ చూసినా డెకరేషన్స్ ఎంత బావున్నాయో. అయినా టెంపుల్‌కొస్తే అదొక పీస్‌ఫుల్‌గా ఉంటది. అంటే క్వాలిటీ టైమ్ స్పెండ్ చేసినట్టుంటది. ఇక్కడ మా జున్నిగాడితో అలా ఆడుకొని దర్శనం అయితే అయిపోయింది. టెంపుల్ అంతా అలా చూసేద్దామని చెప్పేసి అలా క్యాప్చర్ చేస్తూ నేను కూడా చాలా స్లోగా చూసాను. ఇవాళ మీరు ఏ టెంపుల్‌కెళ్లారో ఆ ప్లేస్ ఏంటో కమెంట్ చేయండి. ఫైనల్‌గా చాలా పీస్‌ఫుల్‌గా దర్శనం అయితే అయిపోయింది.